తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 16 వచనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 16 వచనం. అయినను నిత్య జీవం నిమిత్తం తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరచునట్లు నేను కనికరింపబడితిని. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. మా ఆయుష్ కాలాన్ని పొడిగించి మాకిచ్చిన ఈ ఆరోగ్యకరమైన దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినాన ప్రభా, ఈ ఉదయకాల సమయమున మీ వాక్యం వినడానికి చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ఈ వాక్యం మా అందరికీ అర్థవంతంగా బోధించగలగడానికి కావలసిన కృపను గ్రహించండి దేవా. మీ మాటలు వింటున్నప్పుడు మా జీవితాలు కట్టబట్టడానికి, మీ మాటలు వింటున్నప్పుడు మా జీవితాల్లో మీకు ఆయాస్కరమైన విషయాలు విడిచిపెట్టగలగడానికి మా అందరికీ సహాయం చేస్తున్నామని దేవా, ఈ సమయాన్ని మా అందరికీ దేవునికరంగా చేయమని వేడుకుంటూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసయ్య పుణ్య నామంలో మిక్కిలి వినయముగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో మనం తిమోతికి రాసిన మొదటి పత్రికని కొద్దిసేపు ఆలోచించేద్దాం. ఒక స్కూల్కి వెళ్ళిన పిల్లాడు సాయంత్రం వరకు ఆలోచించేది ఏంటో చెప్పండి. స్కూల్కి వెళ్ళిన పిల్లాడు ఎప్పుడు బెల్లు కొడతాడా అని. వెరీ గుడ్. ఒక జాబ్కి వెళ్ళిన వ్యక్తి ఈవినింగ్ వరకు ఆలోచించేది ఏం చెప్పండి, ఎప్పుడు 4 o'clock అవుద్దా తంబేద్దామా అని. అలాగే ఒక వ్యక్తి జైల్లో ఉంటే ఏం ఆలోచిస్తాడు? జైల్లో ఉంటే ఎప్పుడు బయటకు వస్తానని కదా. కానీ పౌలు గారు అలా ఆలోచించట్లేదు. ఆయన 4 గోడల మధ్య ఉన్నాడు. ఆయన కలవరపరుస్తూ ఉంది ఎప్పుడు బయటకు వస్తానని కాదు. ఆయన కలవరపరుస్తూ ఉంది చీకటి గదులు కాదు. ఆయన కలవరపరుస్తూ ఉంది తనకు వచ్చిన శ్రమలు కాదు. ఆయన కలవరపరుస్తున్న అంశం ఏంటండి అంటే, బయట యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు కనుక సక్రమంగా లేకపోతే భావి పరిచర్య దెబ్బతింటదన్న విషయంతో ఆయన మనసంతా కూడా ఎవరు తిరుగుతున్నారని అంటే తిమోతి తిరుగుతూ ఉన్నాడు. అర్థమవుతుంది కదా. సో బయట తిమోతి ఉన్నారు, జైల్లో పౌలు గారు ఉన్నారు. పౌలు గారు తిమోతి గారి గురించి ఆలోచిస్తూ ఈ పత్రిక రాస్తూ ఉన్నారు. సో తిమోతి మీలాంటి యవనస్తుడే. ఆ వ్యక్తికి మీకున్న వంటి భావోద్రేకాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో పరిచర్యను ముందు కొనసాగించాలండి అంటే ఒక తండ్రిగా లేదా ఆత్మీయ తండ్రిగా ఏ విషయాలు బోధించబోతా ఉన్నాడో ఈ పత్రికలో చూడబోతా ఉన్నాం. నాకున్న సమయంలో ఈ తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఉన్న 6 అధ్యాయాల్ని క్లుప్తంగా ఒక్కొక్క వచనాన్ని మీకు నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ 6 అధ్యాయాల్లో ఉన్న విషయాన్ని మనం 6 మాటలుగా తీసుకుంటే ఒక్కొక్క విషయం ఒక్కొక్క అద్భుతమైన మెట్టులా కనబడుతుంది. ఏంటండి అన్నప్పుడు, పౌలు గారు పెద్దాడా తిమోతి గారు పెద్దాడా? పౌలు గారు పెద్దాడైనటువంటి పౌలు గారు పిల్లాడితో ఎలా మాట్లాడాలా? జనరల్గా ఎలా మాట్లాడతారు? తన గౌరవాన్ని తగ్గించుకొని మాట్లాడతారా? గౌరవాన్ని హెచ్చించుకొని మాట్లాడతారా? మా దినాల్లో మేము ఎలా పరిచయం చేసామో తెలుసు అనట్లేదు ఆయన. ఈయనేమన్నాడు చదువుకుందాం. ఇప్పుడు ఈయన ఈ పత్రిక రాస్తా ఉన్నప్పుడు ఆయన మనసులో ఉన్న భయం ఏంటండి అంటే, తిమోతి గారు పరిచర్య చేస్తూ ఉన్న సంఘం ఎఫెసీ సంఘం ఎటువంటిదో ఆయన జ్ఞాపకం చేస్తూ, ఒకవేళ తిమోతి అక్కడ లేకపోతే ఆ సంఘం ఏమైపోతుందో హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇది మనందరూ తెలిసిన విషయమే. ఆ పరిస్థితుల్లో తిమోతి గారితో మాట్లాడుతూ అంటా ఉన్నాడు, తిమోతి నువ్వు ఎఫెసులో నిలిచి ఉండాలి అన్నమాట. చదవండి ఒకసారి మొదటి అధ్యాయం 3-4 వచనాలు. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నది కనుక వాటిని లక్ష్య పెట్టొద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండాలి అనే మాట. ఈ మాట దగ్గర పౌలు గారు స్ట్రెస్ చేస్తున్న అంశం ఏంటంటే పారిపోవద్దు అని. కొన్నిసార్లు
మనం ఉన్నటువంటి సమాజంలో చుట్టూ కూడా తప్పు బోధలు వినిపిస్తూ ఉన్నాయి. అక్కడ అంటాడు కల్పన కథలు అనే మాట. కల్పన కథలు అండి అంటే అబద్ధాన్ని అందంగా చిత్రించడం అని అర్థం అనమాట. అబద్ధాన్ని, అనుభవించని దాన్ని అనుభవించినట్టుగా మాట్లాడటం, లేని దాన్ని ఉన్నట్లుగా చూపించటం ఆ దినాల్లో ఆ సంఘంలో కనబడతా ఉందన్నమాట. అలాంటి పరిస్థితుల్లో పౌలు గారు మాట్లాడిన మొదటి మాట ఏంటంటే, ఒక వ్యక్తి మారు మనసు పొందేది కేవలం పరలోక రాజ్యం కోసం మాత్రమే కాదు. పరలోక రాజ్యం కోసం మాత్రమే అయితే ఆ రోజునే చంపేసి పరలోకాన్ని తీసుకెళ్ళిపోవచ్చు ఆయన. కానీ ఈయనన్నమాట, తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున నేను కనికరింపబడ్డాను అంటాడు. చదవండి 16 వచనం ఏమన్నాడు ఆయన? అయినను నిత్య జీవము నిమిత్తం తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరిచినట్లు నేను కనికరింపబడితేనన్నమాట. ఈ మాట దగ్గర పౌలు గారు అడ్రస్ చేస్తున్న విషయం ఏంటంటే, తిమోతి, మనం ఎందుకు రక్షించబడ్డామండి అంటే భవిష్యత్తులో ఒక తరం వస్తుంది. ఆ తరం గనక క్రీస్తు చేత పట్టబడాలండి అంటే వారు చూసేది ప్రభువును కాదు, ప్రభువుని భుజానికి ఎత్తుకున్న మనల్ని. మన జీవితాల్లో ప్రభు వారికి కనబడకపోతే వారు అంగీకరించినటువంటిది ప్రభుని అనే మాట. ఈ భారం, ఈ భయం ప్రతి విశ్వాసలో ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒకవేళ ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు నమ్ముకోలేదు అన్నామనుకోండి, వాళ్ళు అంటారు మా నాన్న మంచివాడు కాదు సార్, మా అమ్మ మంచిది కాదు సార్, వారు చెప్పేది చేయరు సార్ అన్నారు అనుకోండి, ఒక తరాన్ని కోల్పోతాం. అందుకని పౌలు గారు అంటా ఉన్నాడు, తనను విశ్వసింపబో వారికి నేను మాదిరి అనే మాట. ఇది నా జీవితంలో ఉంటే హెచ్చిపోవడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఒక యవ్వనస్తుని ఉద్దేశించి మాట్లాడుతుంటా ఉన్నాడు, నేను మాదిరిగా ఉండాలి అనే మాట. మాదిరి అనే మాట. మోడల్ లైఫ్ అన్నప్పుడు ఏ ఏ విషయాల్లో మాదిరిగా ఉండాలో ఆయనే చెప్తా ఉన్నాడు. అది మనం పక్క పత్రికలో చూస్తాం. చదవండి ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం, లేదు 10వ వచనం. నీవు 2 తిమోతి పత్రిక 4:10. చదవరా. అయితే 2 తిమోతి పత్రిక 3:10. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అనే మాట. రైట్, ఎన్ని విషయాలు చెప్పాడు అక్కడ ఆయన? ఎన్ని వచ్చినాయి? 7 వచ్చినాయి కదా. ఈ 7 విషయాల్లో మాదిరిగా ఉండాలి అనేది పౌలు గారు తిమోతి గారితో మాట్లాడుతూ ఉన్న విషయం. ఈ 7 విషయాలు చూడండి. పౌలు గారు ఈ మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు తిమోతి ముందు ఆయన ప్రవర్తించిన విధానం ఈ 7 విషయాలు: నా బోధ, నా ప్రవర్తన, నా ఉద్దేశం, నా విశ్వాసం, నా దీర్ఘశాంతం, నా ఓర్పు, నా ప్రేమ అనే మాట. ఎందుకు ఈ మాట చెప్తున్నాడండి అంటే, తిమోతి చిన్నవాడిగా ఉన్నప్పటి నుంచి లుస్త్రా, ఇకోనియా పట్టణములలో ఈయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు పౌలు గారికి సంభవించిన విషయాలు మనకు తెలుసు. ఆయన కొట్టినప్పుడు ఏ విధంగా ఓర్చుకున్నాడో దానికి ప్రత్యక్ష సాక్షి తిమోతి. సో మొట్టమొదటి మాట ఏంటంటే తెలుసా అండి, నా బోధ అనే మాట. ఏది టీచ్ చేస్తానో అది నేను జీవించాలి. నేను మాట్లాడేది నేను జీవించకపోతే నేను కోల్పోయేది నెక్స్ట్ జనరేషన్. సో పౌలు గారు తిమోతితో మాట్లాడుతుంటా ఉన్నాడు, తిమోతి,
మీరు చాలామంది ఏది వింటారో అది చూస్తారు, ముందు చూసింది కనబడితే విశ్వసిస్తారు, లేకపోతే పారిపోతారు. నీకు తెలుసు కదా నేను ఎలా మాట్లాడాను అన్నమాట. ప్రియమైన యవనస్తులారా, మొదటిగా దేవుడు మన నుంచి కోరుకుంటా ఉంది నా టీచింగ్ అన్నమాట, నా బోధ అన్నమాట. సో బోధ అన్నప్పుడు నేను జీవించకుండా మాట్లాడవచ్చు, అనుభవించకుండా ప్రకటించవచ్చు, కానీ నా బోధ జీవించకుండా అనుభవించకుండా మాట్లాడినప్పుడు సమాజం స్వీకరించదు అనే భయం ఎవరికి చెప్పండి? పౌలు గారికి ఉంది. అందుకని యవ్వనస్తులు దేన్ని చూస్తారండి అంటే మాదిరి చూస్తారు. ఆ మాదిరిలో వాళ్ళు సో బోధ దగ్గరికి వచ్చినప్పుడు వాక్యానికి భిన్నమైన బోధ వ్యక్తుల అంతరంగాన్ని కలవరపరుస్తుంది. ఆ దినాన్న మాసిదోనియాకి వెళ్తా ఉన్నప్పుడు ఆ ఎఫెసు పట్టణంలో ఏముందంట, కల్పన కథలు ఉన్నాయి, మితము లేని వంశావళులు ఉన్నాయి, అవన్నీ కూడా కలవరపరుస్తూ ఉన్నాయి. తిమోతి, నువ్వు ఎఫెసులోనే ఉండాలి. సో మొట్టమొదటిగా కల్పన కథలు అన్నప్పుడు సత్యాన్ని వక్రీకరించి అసత్యాన్ని అందంగా అర్థమయ్యే విధంగా చెప్తా ఉన్నప్పుడు విశ్వాసులు కలవరపడటం సహజం అనే మాట. ఓ చిన్న మాట చెప్తాను చూడండి. ఏంటి ఆ బొమ్మ? యవనస్తులు చెప్పాలి. ఆ బొమ్మ ఏంటి అమ్మా? ఎవరు చెప్పారు మీకు అది లవ్ సింబల్ అని? నవరత్నయ్య గారు చెప్పారా? జాన్ మోషే గారు చెప్పారా? లేకపోతే సంఘ పెద్దలు చెప్పారా? నోబుల్ చెప్పారా? ఇంకెవరు చెప్పారు? లేకపోతే మమ్మీ చెప్పిందా, డాడీ చెప్పారా, లేకపోతే స్కూల్లో టీచర్ చెప్పారా? నేను ఒక చిన్న బొమ్మ గీశాను, ఊరిని అలా బొమ్మ గీశాను. దాన్ని చూడగానే మీ మనసుల్లో స్పార్క్ అయింది ఏంటంటే అంటే అది లవ్ సింబల్ అని చెప్పాను. నేను చెప్పానా? ఇప్పుడు మీకు లవ్ సింబల్ గీస్తాను చెప్పని చెప్పలేదు కదా. మీ మనసులో ఆల్రెడీ ఏమైంది చెప్పండి, ఇంప్రింట్ అయిపోయింది దాంట్లో. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదట అలా బొమ్మ గీసి ఇది ప్రేమ గుర్తు అని ఎవరు చెప్పారు మీకు? ఊరిని జస్ట్ రిమైండ్ చేసుకోండి, ఎవరు చెప్పారు? ఏమన్నా గుర్తు వస్తుందా మీకు? అది తెలియటండి సార్, అది మా చిన్నప్పటి నుంచి తెలుసు అనుకుంటున్నారు కదా. సరే, కొంచెం స్మార్ట్గా ఆలోచిస్తే ఏమంటారంటే అది హార్ట్ సింబల్ అండి అంటారు, అంతే కదా. అంటే కొంచెం తెలివైన వాళ్ళు ఏమంటారు చెప్పండి, ప్రేమ అంటే మళ్ళీ పాస్టర్ గారితో గొడవ ఎందుకని చెప్పి అది హార్ట్ సింబల్ సార్ అని చెప్పి అంటారు. సరే, మీరు చెప్పినట్లుగానే మీరు తెలివైన వారిగా మాట్లాడినట్టుగానే నేను కూడా ఇలా అంటాను, అది నిజంగా హార్ట్ సింబల్ అయితే మీరు కళ్ళు తెరిచి చూడండి, గుండెల్లోకి బాణం వేస్తే ఏమవుద్ది? గుండెల్లో బాణం గుచ్చుకుంటే ఏమవుతుంది? బ్లడ్ వస్తుంది. బతుకుంటే 108 వస్తుంది, చచ్చిపోతే మహాప్రస్థానం వస్తుంది. ఇప్పుడు నా ప్రశ్న, గుండెల్లోకి బాణం వేస్తే ప్రాణం పోతే అదే సింబల్ అనాలా? ప్రాణం పోయేదాన్ని ఏమంటారండి? డెత్ సింబల్ అనాలి కదా. మరి మీకు లవ్ సింబల్ అని ఎవరు చెప్పారు? అర్థమైందా? సరే, సామెతల గ్రంథం 7వ అధ్యాయం 23 వచ్చిన చదవండి. ఇది నా మాట కాదు, బైబిల్లో అన్నమాట. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 23 వచ్చిన. తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు వాని గుండెను అంబు చీల్చు వరకు. రైట్, గుండె అంటే అదేనా? అంబు అంటే బాణమేనా? గుండెల్లోకి బాణం వేస్తే పోయేది ప్రాణమని బైబిల్ చెప్పింది, కానీ మీకు మాత్రం అది ప్రేమగా పరిచయం అయింది. కల్పన కథలంటే ఇది, అర్థమవుతుంది కదా. యూత్ని ఎంత చక్కగా అట్రాక్ట్ చేయొచ్చో ఇలాంటి మాటలు చెప్పి. అది త్యాగాన్ని గుర్తని, ప్రేమ గుర్తని బోళ్ళు చెప్పవచ్చు, కానీ బైబిల్ చెప్తా ఉంది తనకు ప్రాణహానికరమైనదని తెలియదు కాబట్టి ఏం చేస్తారంట, పక్షి ఎక్కడికి వెళ్తుంది? వాని గుండెను అంబు చీల్చు వరకు వాడి దాని వెంట పోవునన్నమాట. చాలామంది యవనస్తులు వారి జీవితాల్లో ఏ టీచింగ్ వింటున్నారండి అంటే వారికి అనువుగా ఉండాలి, ఏమాత్రం మనసు ఓపెన్ కాకూడదు, కానీ ఆహ్లాదకరంగా ఉండాలి. వారు ఏ చేసినా మంచి అనిపించాలి కాబట్టి అలాంటి బోధన వింటూ ఉన్నారు. బైబిల్ ఏమంటుంది? మితము లేని వంశావళులు, తర్వాత మాట ఏమన్నాడు? కల్పన కథలు విపరీతంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ దినాల్లో మన యవనస్తులు పాడైపోవడానికి కొన్నిసార్లు ఇలాంటి వ్యక్తులే కారణమవుతూ ఉంటారు. అసత్యాన్ని సత్యంగా మాట్లాడుతూ అదే వాస్తవమని మన పిల్లల మనసులో చూపిస్తే రాబోయే తరం పాడైపోతుంది. కాబట్టి తిమోతి, నువ్వు ఎఫెసులో ఉండాలి అన్నమాట. సో ఈ ఉదయకాల సమయంలో ప్రభు అంటా ఉన్నాడు, బైబిల్ చెప్తా ఉంది అది మరణపు గుర్తని, కానీ లోకం మనకు ఆల్రెడీ
ప్రింట్ చేసేసింది, అది లవ్ సింబల్ అని. దేన్ని ఎరేజ్ చేసుకుంటాం? ఈరోజు ఇలా చెప్పాను కదా, అది డెత్ సింబల్ అని. రేపొద్దున మీరు కాలేజీకి వెళ్ళి మీ ఫ్రెండ్స్తో మాట్లాడి అది డెత్ సింబల్ అంటే అన్నారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు? ఆడవాడు పిచ్చోడు వచ్చినట్టున్నాడు మీ చర్చికి, కాబట్టి ఆడికి ఏం తెలియదు, పాడలేదు, తెలిస్తే ఇలా ఎందుకు మాట్లాడతారు అనుకుంటారు కదా. ఇప్పుడు చెప్పండి, బైబిల్ ఎంత స్పష్టంగా మాట్లాడుతూ ఉందో. తిమోతి బోధ చాలా అవసరం అన్నమాట. ఆ బోధ కూడా కల్పితంగా ఉండకూడదు, వాక్యం చెప్పాలి అన్నమాట. సో ఎఫెసీ సంఘం ఎలా ఉందో చూడండి ఒకసారి. ఆ సంఘంలో ఎవరున్నారు చెప్తాను. కల్పన కథలు, మితము లేని వంశావళ్ళు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టొద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవాలని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. హెచ్చరించి ప్రకారము ఇప్పుడు నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే అనేమాట. సో అక్కడ మెసేజ్ని గురించి మాట్లాడుతుంటున్నాడు. మనస్సాక్షి క్లియర్గా ఉండాలి, విశ్వాసం నిష్కపటంగా ఉండాలి, ప్రేమ పవిత్రంగా ఉండాలి. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్లు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనకరమైన ముచ్చట్లకు తిరిగిరి. ఇది మాట. సో తిమోతితో మాట్లాడుతుంటా ఉన్నాడు. తిమోతి, ఆ దినాల్లో చాలామంది బయలుదేరారయ్యా, వాళ్ళందరూ కూడా చెప్పేదాన్ని గ్రహించకపోయినా మాట్లాడేస్తూ ఉన్నారు. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు సత్యం తెలిసి నువ్వు నిలబడాల్సిందే అన్నమాట. ఈ దినాన్న మన యవనస్తులకు తెలియాల్సిన విషయం ఏంటండి అంటే, సత్యానికి భిన్నమైన బోధ ఏంటో తెలుసా అండి? వాక్యం కాకుండా వ్యక్తులు ప్రమోట్ అవుతూ ఉన్నప్పుడు అది ప్రమాదకరమైంది. సో వాక్యానికి సెంట్రాలిటీ ఉంటే, కేంద్ర స్థానంలో ఉంటే అది మంచిది అనుకోవచ్చు. ఈ దినాన్న యవనస్తులు తొలగిపోవటం గల కారణం ఏంటో తెలుసా అండి? వారి బోధ కల్పితంగా ఉంది కాబట్టి అన్నమాట. సో రెండో మొదటికి వచ్చేద్దాం. నా ప్రవర్తన అన్నాడు. ప్రవర్తన అంటే ఏంటి చెప్పండి? ప్రవర్తన అంటే అర్థం చెప్పండి. ప్రవర్తన అంటే ఏంటి చెప్పండి? లోపల బయట ఒకేలా అనుకోవడం. లోపల ఏది ఆలోచిస్తానో బయటకు అదే మాట్లాడటం. ఇది సాధ్యమవుతుందా? లోపల ఆలోచించేది బయటికి మాట్లాడితే రోజు ఎన్ని దెబ్బలు తగులుతాయి. అందుకని మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తున్నావు అమ్మన్నాం అనుకోండి, ఏం లేదండి అంటారు. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి అంటారు. ఏమి లేకపోతే చచ్చిపోయినట్లే లెక్క. అర్థమవుతుంది కదా? మనిషి ఆలోచించుకొని ఉండలేడు, ఆలోచిస్తే మాట్లాడాలి. మాట్లాడాలంటే ధైర్యం ఉండాలి. తిమోతి, నేను నీ ముందు ఎలా ప్రవర్తించానో తెలుసా? నీ ముందు ఒకలాగా బయట ఒకలాగా లేను. ఏది ఆలోచించానో అది మాట్లాడాను, ఏది మాట్లాడాను బతికాను. అందుకని ప్రవర్తన చాలా కీలకమైంది అన్నమాట. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉంది. యవ్వనస్తుడు బోధకి అట్రాక్ట్ అవుతాడు, తర్వాత తప్పు ప్రవర్తనకి త్వరగా అట్రాక్ట్ అవుతూ ఉంటాడు. సో ప్రవర్తన అన్నప్పుడు మీ అందరూ ఇలా చెప్తాను వినండి. శాంసన్ తన జీవితంలో తను ప్రవర్తించిన తీరు వాళ్ళ అమ్మ నాన్ని మోసం చేసిందా, సంతోషపెట్టిందా? బైబిల్లో ఏం రాసి ఉంటుందండి అంటే, తాను చేసిన పని వారి తల్లిదండ్రులకు తెలియదు కనుక అనేమాట. అంతేనా? ఎప్పుడు చెప్తారన్నమాట? ఎప్పుడు చెప్తారు చెప్పండి? ద్రాక్ష తోటలో సింహాన్ని చీల్చినప్పుడు సంగతి చెప్పడు. రెండో మాట, చచ్చిన సింహం పొట్టలో చేయిబెట్టి ద్రాక్ష తేనెను తీసినప్పుడు ఆ విషయం చెప్పడు. చెప్పకపోవడాన్ని బట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యారా, సంతోషపడ్డారా, నష్టపోయారా? ఇప్పుడు నా ప్రశ్న, ఎక్కడ కూర్చుని యవనస్తులు అందరిని అడుగుతాను. మీ అందరికి మీ మమ్మీ డాడీ అంటే ఇష్టమేనా? అన్నీ మమ్మీ డాడీతో చెప్తారు, దాచిపెడతారు ఏమన్నా? ఈరోజు ఏం హోంవర్క్ ఇచ్చారా? బుక్ మర్చిపోయాను మమ్మీ అంటారు. హోంవర్క్ ఇచ్చిన బుక్ ఎక్కడ మర్చిపోయారు? స్కూల్లో మర్చిపోయాను అంటారు. స్కూల్కి వెళ్ళి చెప్తారు, ఇంటి దగ్గర మర్చిపోయానని చెప్తారు కదా. జనరల్గా జరిగే తంతు ఇది. మర్చిపోవటం కాదు, వదిలేసి వెళ్ళామందే. మన ప్రవర్తన ఎలా పాడైపోతుంది చూడండి. శాంసన్ యవనస్తుడే, కానీ ఆ యవనస్తుల్లో ప్రవర్తన సక్రమంగా లేకపోవడం గల కారణం ఏంటో తెలుసా అండి? దేవుని భయం లేకపోవడమే అనేమాట. అర్థమవుతుంది కదా? ఇక్కడ ఒక మాట చెప్తాను. సంసోను జీవితాన్ని జస్ట్ అలా పక్కన పెట్టుకుని చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. సంసోను జీవితంలో అతని గురించి రాయబడింది నాజీరు చేయబడిన వ్యక్తి అని. నాజీరు చేయబడటానికి పైన ఫుట్ నోట్లు ఏముంటుందండి అంటే, ప్రత్యేకపరచబడిన వ్యక్తి అన్నమాట. సో ప్రత్యేకత అన్నప్పుడు దేవుడు సంఖ్యాకాండం 6వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో 3 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో 3 ఇన్స్ట్రక్షన్స్ని క్లియర్గా ఇచ్చారు. ఏంటండి అంటే, అది నాజీరు చేయబడిన వ్యక్తి ద్రాక్ష చెట్టుకు సంబంధించి, ద్రాక్ష ఫలములకు సంబంధించి దేనిని తాగకూడదు అనే మాట ఉంది అక్కడ.
అలా మాట్లాడుతున్నప్పుడు పళ్ళు గురించి ఉంది, చెట్టు గురించి ఉంది, ఆకుల గురించి ఉంది. ఇది మొదటి హెచ్చరిక. సో రెండోది, నాజీరు చేయబడిన వ్యక్తి చచ్చిన ఏ శవాన్ని ముట్టకూడదు అనే మాట. సో మూడోది, నాజీరు చేయబడిన వ్యక్తి తల వెంట్రుకలు క్షవరము చేయించుకోకూడదు అనేమాట. ఈ 3 ఇన్స్ట్రక్షన్స్ని దేవుడిచ్చాడు. అర్థమవుతుంది కదా. సో ఈ 3 ఇన్స్ట్రక్షన్స్ మనం తెలిసిన తర్వాత అపవాది దాడి చేసేది దేవుడు ఏది వద్దు అన్నాడో అది చేయించడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు అనేమాట. ఎక్కడ అపవాది యొక్క చేతిలో యవనస్తులు చిక్కిపోతారో, పెద్దవాళ్ళు కూడా చిక్కిపోతారో, అక్కడి నుంచి వారి ప్రవర్తనలో తేడా వస్తుంది. జాగ్రత్త. మళ్ళీ చెప్తాను. నాజీరు చేయబడిన వ్యక్తి 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏం చెప్పండి అది ఒకసారి. ద్రాక్ష చెట్టుకు సంబంధించిన దేన్ని తాకకూడదు, అలా చేయకూడదు. రెండోది, చచ్చిన దాన్ని ముట్టకూడదు. సో మూడోది, క్షవరం చేయించుకోకూడదు కదా. ఈ 3 దేవుడు హెచ్చరిక ఇచ్చారు. కానీ శాంసన్ జీవితంలో చాలా జరిగినాయి, కానీ ఈ 3 విషయాల దగ్గర దేవుడు అడ్డుకున్నాడు, కానీ లెక్క చేయలేదు శాంసన్. చదువుదాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం ప్రవర్తన ఎంతగా పాడైపోద్దో మనం చూద్దాం. ఈ రెండింటి కాంట్రాస్ట్ చూసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 14వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒక మేకపిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు అనే మాట. జాగ్రత్తగానండి. తల్లితో చెప్పలేదు, తండ్రితో చెప్పలేదు. కానీ ఏం చేశాడు చెప్పండి? ప్రాణాపాయ పరిస్థితి దాకా వెళ్ళి అనుకొచ్చాడు. ఈ మాట దగ్గర చాలామంది యవనస్తులు వారి ప్రవర్తన పొల్యూట్ అయిన తర్వాత వాళ్ళ జీవితాల్లో హైడింగ్ మొదలవుతుంది. దాచిపెట్టడం చాలా ప్రమాదకరమైంది అమ్మా నాన్నల దగ్గర. అసలు విషయం ఏంటంటే, దేవుని దగ్గర మనం ఏది కూడా దాచలేము. ఆ స్పృహ మనలో లేకపోతే మన ప్రవర్తన పొల్యూట్ అవుతుంది అనే మాట. సో శాంసన్ ప్రత్యేకపరచబడిన వాడే, శాంసన్ నాజీరు చేయబడిన వాడే. అతనికి తెలుసు, కానీ అతని జీవితంలో ఈ హైడింగ్ ఎందుకు వచ్చింది తెలుసా అండి? తన ఇష్టాన్ని దేవుని ఇష్టం కంటే ఎక్కువగా ప్రేమించిన కారణం చేత ఆ వ్యక్తి తన జీవితంలో కోల్పోయింది ప్రవర్తన అన్నమాట. ఒక వ్యక్తి తన ప్రవర్తన కోల్పోవడానికి మొదటి కారణం ఏంటో తెలుసా అండి? తన ఇష్టాన్ని దేవుని ఇష్టం కంటే ఎక్కువగా ప్రేమించడాన్ని బట్టి ప్రవర్తన పాడైపోతుంది అన్నమాట. సో శాంసన్ అమితంగా ప్రేమించింది ఎవరిని చెప్పండి? దేవుని కాదు, తన ఇష్టాన్ని. అందుకే చదవండి, అదే 14వ అధ్యాయంలో మొదటి వచనం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి ఫిలిస్తీయుల కుమార్తెలో ఒకతను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీయ కుమార్తెలో ఒకతను చూచి తిని, మీరు ఆమె నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, నా అపేక్షని అంటే నా ఇష్టాన్ని వదిలిపెట్టకుండా దేవుని ఇష్టం చేయడం జరగదు. కాబట్టి ప్రవర్తన కాపాడుకోవాలి అంటే బైబిల్ చెప్పే మాట తెలుసండి, మన ఇష్టం ఏంటో పక్కన రాసుకొని ఇది దేవునికి ఇష్టమైన టిక్ పెట్టుకున్నాం అనుకోండి, దేవునికి ఇష్టమైనది అయితే వెంటనే దాన్ని క్లోజ్ చేయాల్సిందే. అలా చేయకపోతే మన ప్రవర్తన సెపరేట్ కాదు. సో శాంసన్ చేసిన పర్యటన తెలుసండి, ఆమె నాకు ఇష్టం అని చెప్పన్నాడు. సో దేవుడు
తప్పు అని చెప్పినప్పుడు వాళ్ళ మమ్మీ డాడీతో మాట్లాడినప్పుడు శాంసన్ అంటాడు, మీరేమన్నా చెప్పుకోండి నేను మారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడంట? ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళాడు. ద్రాక్ష తోట. ద్రాక్ష తోట దగ్గరికి సింహాలు వస్తాయా? సింహాలు ఎక్కడ ఉంటాయి? ద్రాక్ష తోట ఎలా ఉంటుంది? దొండపాదలో ఉంటుంది కదా. దొండపాద మధ్యలో సింహం ఎందుకు వస్తుంది? ఎందుకు వచ్చిందో మనకు తెలియదు, పొరపాటు వచ్చింది అనుకుందాం. సింహం రాగానే సింహం నోరు తెరిచి చూస్తుంటుందా? రా శాంసన్ చీల్చి అంటదా? పోరాడుతుంది కదా. ఆ పోరాడే ప్రక్రియలో ద్రాక్ష కాయలు రాళ్ళు ఉంటాయా? రాలినప్పుడు మీద పడి ఉంటాడా? పడినప్పుడు రసం తగిలి ఉంటుందా? తగలగానే ఏం సెన్స్ చేయాలా? నేను నాజీరు చేయబడిన వాడిని, ఇది నాకు కాగితం తెలియాలి కదా. ఆయన ఏమన్నా చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి, నిజమైన విశ్వాసి విజయవంతంగా పాపం చేయలేదు. విజయవంతంగా పాపం చేస్తున్నాడు అంటే వాడు మనస్సాక్షి నొప్పిపెట్టిన తప్ప పాపం చేయలేదు. సో శాంసన్ మొదటి స్టేజ్ జరిగింది ఏంటంటే, ద్రాక్ష తోట దగ్గర దేవుడు జ్ఞాపకం చేసింది, నువ్వు ప్రత్యేకపరచబడిన వాడు అనేమాట. సో తిమోతితో పోలికలు మాట్లాడుతూ ఉన్నాడు. తిమోతిని పారిపోవద్దు ఉండాల్సింది. ఎందుకు ఉండాలో తెలుసు? ప్రత్యేకపరచబడినవాడివి, ఆ సంఘానికి నువ్వు మాదిరిగా ఉండాలి. మాదిరిగా ఉండాలి అంటే భయపడకూడదు, నిలబడాలి అనమాట. సో తిమోతినేమో బలపరుస్తూ ఉన్నాడు, అక్కడేమో భయపడుతూ ఉన్నారు. చాలా సార్లు పిల్లలు ఏం చేస్తారంటే, అమ్మ నాన్న భయపడతారు. ఎందుకంటే నాకు తీసుకురాకపోతే నేను ఆనందం, నేను చచ్చిపోతానమాట. చాలా సార్లు అమ్మ గురించి వీళ్ళ పని జరిగించుకుంటూ ఉంటారు. చాలా ప్రమాదం అది. ఎవరైతే కని పెంచిన అమ్మా నాన్నని బెదిరిస్తూ వాళ్ళ జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళిపోతారో, ఒక రోజున మళ్ళీ చెప్తా ఉన్నాను, వారు అనుభవించబోయే విషయం అపారమైంది. అందుకని బైబిల్ అంటా ఉంది, ఎవరు అమ్మా నాన్న మాట వినరో వాళ్ళు అర్ధాయుష్కులు అని. అర్ధాయుష్కులు. మళ్ళీ చెప్తున్నా, అమ్మా నాన్న మాట వినని వారు అర్ధాయుష్కులే. బైబిల్ చెప్తుంది, నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు. మీకు తెలిసిందే కదా. అంటే అమ్మా నాన్న మాట వినకపోతే అర్ధాయుష్కులు అవుతారు అన్నమాట. ఇప్పుడు చూడండి, శాంసన్ ముందు చనిపోయారా? వాళ్ళ అమ్మ నాన్న ముందు చచ్చిపోయారా? శాంసన్ వృద్ధాప్యంలో చచ్చిపోయాడా? యవ్వనంలో చచ్చిపోయాడా? ఎందుకని అంటారు? అమ్మంది, ఒరే వద్దురా, నాకు కావాల్సిందే అన్నాడు. ప్రియమైన యవనస్తులారా, గుర్తుపెట్టుకోండి, ఎవరు తమ ప్రవర్తన సక్రమపరచుకోలేరో వారు తప్పకుండా నష్టపోతారు. ఆ నష్టం పోడ్చలేంది. ఎంతో వయసు ఉండగానే, ఎంతో ఆరోగ్యం ఉండగానే, ఎంతో బలం ఉండగానే తన జీవితాన్ని ముగించుకోవటం ఎంత వెరితనం అది. అందుకని ప్రవర్తన చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. రెండో మాట, అదే శాంసన్ వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ వస్తూ ఉన్నాడు. అక్కడ రాయబడిన మాట కొంతకాలమైన తర్వాత ఉన్నాడు. చూడండి అక్కడ ఏముంటుందో, కొంతకాలమైన తర్వాత ఉందా? ఎన్నో వచ్చినది? 8. సంసోను ఇష్టము కలిగిన అంత మాట్లాడి వచ్చాడు. కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరం చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరంలో ఏం కనపడినాయి? తేనెటీగల గుంపు కనపడింది అన్నమాట. కుక్క చచ్చిపోతే ఎలా ఉంటుంది 10 days అయితే? అమ్మ చక్కగా కిరీటం అయినా కనపడతాయా దానికన్నా? మనకు తెలిసిందే కదా, కుక్క చచ్చిపోతే పక్కన పడేస్తే 10 days అయింది అనుకోండి, వాటర్ అంతా కారుతూ ఉంటుంది, కుళ్ళిపోయేగలు ఉంటాయి కదా. ఈయన తలకైది చూసాడంట, చచ్చిపోయింది అక్కడ. చనిపోయిన సింహం కుక్కలానే కనపడతాయి కదా, సింహమైనా కుక్క అయినా ఒకటే. చచ్చిపోయిన దాన్ని ఎలా చూశాడు? చూడటం మాత్రమే కాదు, దానిలో ఏం కనపడిందంట? ఆ అబ్బాయి ఎలా నచ్చాడమ్మా నీకు? నాకంటే చూడు మమ్మీ. ఆ అమ్మాయి ఎలా నచ్చిందిరా నీకు? నా మనసుతో చూడు మమ్మీ. అంటే మా కళ్ళు బాగాలేదా? నీ కళ్ళే బాగున్నాయా? మీ మనసే బాగుందా? నా మనసు బాగాలేదా అన్నప్పుడు చాలామంది యవనస్తులు తమ ఇష్టాన్ని జరిగించుకునే ప్రక్రియలో నష్టమైన దానిలో ఇష్టాన్ని పెంచుకుంటూ ఉంటారు. సరే వెళ్ళాడు. సో వెళ్ళిన తర్వాత సింహం లోపల చేయి పెట్టాడు. చేయి పెట్టినప్పుడు ఏం సెన్స్ చేయాలా? చచ్చిన దేన్ని ముట్టకూడదు, సెన్స్ చేయాలి కదా. చేయి పెట్టకన్నా తీసేయాలి కదా, తీలా. దాని మీద మనసు పెట్టాడు. చూడండి, దేవుని మాట మీద కంటే దేని మీద మనసు చెప్పండి? తన ఇష్టం మీదే. తేనె పట్టు మీద ఉన్నంత మనసు దేవుని మాట మీద లేదు. ఇది నాన్న చాలామంది యవనస్తులకి దేవుని మాట కంటే ఎక్కువ ఏది ఇష్టం? లోకం చెప్పే మాటలు. అందుకని డెత్ని లవ్ అంటున్నారు, లవ్ ని డెత్ అంటున్నారు. అర్థమైంది కదా. శాంసన్కి మించిపోయిన వాళ్ళు ఏం కాదు మనం, ఆయన తాతలు మనం. అర్థమవుతుంది కదా. మళ్ళీ చెప్తున్నాను, శాంసన్ తేనె పట్టు తీసుకున్నాడు, తాగేసాడు. తాగిన తర్వాత ఏమన్నాడు చెప్పండి? ఇంటికి వచ్చి మమ్మీ డాడీకి ఇచ్చాడు. ఆ విషయం కూడా చెప్పలేదు. చాలామంది పిల్లలు, ఈ మాట లైవ్లో వెళ్తుంది కాబట్టి ఇలా చెప్తాను. నేను చిన్నప్పుడు అంటే చదువుకునేటప్పుడు ఒక ఎస్టీడీ బూత్ ఉండేది. ఆ రోజుల్లో ఈ సెల్ ఫోన్స్ లేవు. ఎస్టీడీ బూత్లో చాలామంది ఫోన్ చేసుకోవడానికి వచ్చేవారు. ఆ బూత్ వెనక ఆడపిల్లల హాస్టల్ ఉండేది.
ఆ బూత్ యజమాని ఎవరైతే ఉన్నాడో ఆ ఆడపిల్లల్ని 20 రూపాయల చెప్పులు, 10 రూపాయల హెయిర్ పిన్స్, 2 రూపాయల రబ్బర్ బ్యాండ్లు కొనిచ్చి శరీరాన్ని పాడు చేసేవాడు. చెప్పులు, వాళ్ళకి చెప్పులు ఉండే కాదు, హాస్టల్ పిల్లలు చెప్పులు ఎందుకుంటే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కదా, ఓ చెప్పులు కొనిచ్చేవాడు, ఇదిగో తీసుకొని కోసమని. ఆ పిల్లలు నిజమని నమ్మేవాళ్ళు, పాపం చేసేవాడు. ఆయన అనేవాడు, ఏం లేదురా, ఊరిని అలా అవసరం ఇచ్చేస్తే వచ్చేస్తారు. చాలామంది పిల్లలు ఈ గిఫ్ట్ ఎక్కడిదే, నా ఫ్రెండ్ ఇచ్చింది, ఈ గిఫ్ట్ ఎక్కడిది, నా ఫ్రెండ్ ఇచ్చాడు అంటారే కానీ వాస్తవం చెప్పరు. జాగ్రత్త, ఏది మరుగు చేస్తున్నారో అది మీ జీవితానికి ముప్పు, ఏది దాచిపెడుతున్నామో అది మన జీవితానికి ముప్పు. గుర్తుపెట్టుకోండి, ప్రవర్తన పాడైపోవటగల కారణం ఏంటండి అంటే దేవుని వాక్యానికంటే ఎక్కువగా, దేవుని మాట కంటే ఎక్కువగా మన ఇష్టాన్ని కనుక అప్పర్ రూమ్లో పెట్టుకున్నాం అనుకోండి, అప్పర్ హ్యాండ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా నష్టపోతాం. ఇప్పుడు చెప్పండి, మనం చెప్పేది అమ్మ వాళ్ళు వింటున్నారని చెప్పి చెప్పడం మొదలుపెట్టి అబద్ధాలు చెప్పి మొదలు పెడితే నష్టపోయేది మనమే. సో శాంసన్ అలా కొనసాగించుకుంటూ వెళ్ళాడు. దేవుడు అక్కడ కూడా అంటా ఉన్నాడు, నువ్వెందుకు చెప్పలేదు అనే మాట. సెకండ్ స్టాంజ్ అయిపోయింది. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాను, మనం అంగీకరించబడుతున్నాం అనుకోకండి, దేవుడు అవకాశం ఇస్తాడని తీసుకోండి. మన పాపాన్ని చూస్తున్నట్టు ఉండట్లేదు దేవుడు చూస్తున్నాడు. ఒక రోజున గేట్లు ఎత్తేస్తాడు. ఇలా అనుకుందాం, ఇది డ్యామ్ అనుకోండి, వెనకాల నిండుతూ ఉంది. ఎప్పుడు తీస్తారు గేట్లు ఎప్పుడు తీస్తారు? నిండిన తర్వాత తీస్తారు కదా. నిండక ముందు ఏమనుకుంటారు చెప్పండి, చాలా టైం పడుతుంది అనుకుంటారు కదా. మీరు కూడా అంతే, నేను కూడా అంతే. మనం పాపానికి శిక్ష వెంటనే రావట్లేదు కాబట్టి చదవండి ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి గ్రంథం 8:11 చదవండి, ఏమని ఉంటుంది అక్కడ? ప్రసంగి గ్రంథం, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవట చూచి మనుషులు భయమి విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేస్తారు అన్నమాట. ఎందుకు చెప్తుందండి బైబిల్? పాపానికి శిక్ష వెంటనే రావట్లేదు, వస్తుంది. రైల్వే గేట్ వేసిన తర్వాత ట్రైన్ వస్తుంది, కానీ వెంటనే రాకపోవచ్చు. గేట్ వేసిన తర్వాత 9 మినిట్స్లో ట్రైన్ రావాలి. 9 మినిట్స్ ఆగలేనోడు ఏం చేస్తాడు? దూరం వెళ్ళిపోతాడు. సో దూరం వెళ్ళడం అలవాటు అయిపోయినోడికి ఒకరోజు ఏమై చెప్పండి, యాక్సిడెంట్ అవుతుంది. అలాగే దుష్క్రియకు తగిన శిక్ష అంటే చెడ్డ మాట మాట్లాడగానే తెగి నాలుగు బయటపడితే ఇంకెవరు మాట్లాడరు. చెడ్డ చూపు చూడగానే కళ్ళుడి చేతిలోకి వస్తే ఇంకెవరు చూడరు. కానీ ఎందుకు యవనస్తులు పాపం చేస్తారో తెలుసా అండి? దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవట చూసి, అంటే వస్తుందనే భ్రమాలకు వాస్తవాలు తెలియదు. సో బైబిల్ అంటా ఉంది, శీఘ్రముగా అంటే వెంటనే కలగపోవచ్చు, కానీ తప్పకుండా వచ్చి తీరుతుంది అన్నమాట. సో శాంసన్ ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ అయ్యాడు, తన ఇష్టాన్ని జరిగించుకున్నాడు. సెకండ్ అటెంప్ట్లో సక్సెస్ అయ్యాడు, తన ఇష్టం జరిగించుకున్నాడు. థర్డ్ అటెంప్ట్లో చదవండి ఒకసారి, 16వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. 19:20. ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత తల మీది 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. అప్పుడు ఆమె సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారు, బయలుదేరి విడజిమ్ముకుందని అనుకునేను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని అతని కనులు ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించిరి. అతడు బందీ గృహంలో తిరగలి విసురువాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచడం మొదలుపెట్టినమాట. చూడండి, ఆపరేషన్ చేశారు, ట్రీట్మెంట్ లేదు, ఎలా ఉంటుంది? కళ్ళు పీకేశారు, ఆయింట్మెంట్ లేదు, ఎలా ఉంటుంది కంట్లో? ఇప్పుడు శాంసన్ ఎంత సుఖపడ్డాడో అంతకంటే రెట్టింపు వేదన అనుభవిస్తూ ఉన్నాడు. ప్రవర్తన పాడైపోతే అనుభవించాల్సిన పనిష్మెంట్ ఊహించలేంది. అయితే దేవుడు చూపించాడు ప్రేమ, అవకాశం ఇచ్చాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని మిస్యూజ్ చేసుకున్నాడు కాబట్టి ఈ రోజున ఏ 2 కళ్ళతో గాజాకి వెళ్ళాడో ఆ 2 కళ్ళు లేవు. అంత మాత్రమే కాదు, గుండు చేశారు, వెంట్రుకలు రావడానికి 10 డేస్ పడితే ఆ 10 డేస్ దాకా కూడా ట్రీట్మెంట్ లేదు, కానీ పని చేయించుకున్నారు. ఎలా చెప్పండి? తిరగలు తిప్పుతూనే ఉండాలి. కన్ను తుడుచుకోవడానికి చేతులు లేవు, ఎలా ఉంటుంది చెప్పండి? జాగ్రత్త, ఎంత విర్రవీగుతామో అంత అణగదొక్కబడతాం ఎవరైనా సరే. సో ప్రవర్తన ఎంత ప్రమాదకరమైందండి అంటే లోపల నా ఇష్టాన్ని చంపుకోకుండా దేవుణ్ణి సేవించడం సాధ్యం కాదు. దేవుని వాక్యం అనేది ట్యాబ్లెట్ లాంటిది, చేదుగానే ఉంటుంది. కానీ కల్పన కథలు అనేవి ఎలా ఉంటాయి చెప్పండి? చాక్లెట్ లాంటి, అది తింటే తీగుంటే తర్వాత జలుబు చేస్తుంది. కానీ ట్యాబ్లెట్ వేసుకుంటే చేదుకుంటే కానీ జబ్బు తగ్గుద్ది. ఏది కావాలో మనం చెప్పండి? చాక్లెట్ కావాలా?
చిన్నపిల్లలకి చీముడు వచ్చినప్పుడు ఐస్ తినాలనిపిస్తుంది, అదేంటో తెలియదు మనకు. కానీ అమ్మ లోపల తీసుకెళ్ళి సిరప్ వేస్తుంది, ఊసేస్తాడు, సిరప్ ఊసేస్తాడు, ఐస్ క్రీమ్ తింటాడు. అలాగే యవనస్తులు కూడా తమ ప్రవర్తన పాడు చేసుకోవడం గల కారణం ఏంటో తెలుసా అండి? నష్టపరిచేదేమో ఇష్టంగా కనపడుతుంది, ఇష్టపడాల్సిందేమో నష్టంగా కనపడతా ఉంటుంది. పౌలు అంటా ఉన్నారు, తిమోతి నా ప్రవర్తన నీకు తెలుసు. ఆయన ఏమంటారు తెలుసా అండి? నాకేవేవి లాభకరములై ఉన్నావో వాటన్నిటినీ కూడా నష్టముగా ఎంచుకొని పెంటతో సమానంగా చూస్తున్నాను. ఇది ఆయన చెప్పిన స్టేట్మెంట్. అలా జీవించాడు కాబట్టి అంటున్నాడు నా ప్రవర్తన నీకు తెలుసు అనే మాట. ఈ మధ్యాహ్నకాల సమయంలో, ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉంది, నాకు లాభాన్ని నష్టంగా ఎంచుకున్నానన్నమాట. దేవుణ్ణి వెంబడించాలండి అంటే, మాదిరిగా జీవించాలండి అంటే నాకు లాభకరమైన వాటిని నష్టంగా ఎంచుకోవాల్సిందే. ఇది రెండో మాట. మూడోది, నా ఉద్దేశం తెలుసు. ఏ విధము చేతనైనను సరే క్రీస్తు పొందిన శ్రమలలో కొంచెం సహానుభవం కలిగిన వాడిగా జీవించాలి. ఇది ఆయన మాట. ఆయన ఉద్దేశం అంటే తెలుసా అండి? ఎలాగైనా సరే, అది నష్టమా, కష్టమా, శ్రమ, ఓర్ప, బాధ కాదు, ఎలాగైనా సరే క్రీస్తు పొందిన శ్రమలో కొంచెమన్నా భరించాల్సిందే అన్నప్పుడు ఎంత ఓన్ చేసుకున్నాడు దేవుణ్ణి. యవనస్తులు దేవుణ్ణి ఓన్ చేసుకోవాలి. అలా ఓన్ చేసుకోకపోతే వెంబడించడం సాధ్యం కాదు. నా కోసం ప్రాణం పెట్టాడు నా దేవుడు ఆయన. అలా ఓన్ చేసుకున్నప్పుడు మనం చూపించే భక్తి శ్రద్ధలు అద్భుతంగా ఉంటాయి. తిమోతి నా ఉద్దేశం నీకు తెలుసు, ఏ మోటివ్తో నేను పనిచేస్తున్నానో, ఎందుకు క్రీస్తుని వెంబడిస్తున్నానో తెలుసు. నాకు లాభం కలిగిద్దని కాదు, నన్ను ప్రేమించాడు, అంతమించి నాకేం అవసరం లేదు. దేవుని ప్రేమ అద్భుతమైంది. ఆ ప్రేమ అర్థమైన వాడు తన ఉద్దేశాన్ని మార్చుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్ రాగానే మన దగ్గర చేయకపోవచ్చాం, బయట చాలా సంఘాల్లో ప్యాడ్ తెచ్చి ప్రార్థన చేయమంటారు, పెన్ను తెచ్చి ప్రార్థన చేయమంటారు. అవకాశం లేకుండా పాస్టర్ గారు ఏమంటారు చెప్పండి? ఎగ్జామ్స్ సిద్ధపడే పిల్లల కోసం మేము ఆచరించబడిన పెన్నులు, ప్యాడ్లు ఇస్తామంటారు కదా. ఎన్ని పెన్నులు రాస్తే పాస్ అయ్యారు, ఎన్ని ప్యాడ్లు వస్తే పాస్ అవుతారు? బుద్ధిహీనత కాకపోతే ఏమని చెప్పండి? చదవాల్సింది మనం, కష్టపడాల్సింది మనం, జ్ఞాపకం ఉంచే కృప దేవుడు సహాయం చేయాలి. మనం కష్టపడకుండా ప్యాడ్ తీసుకెళ్ళి కూర్చుంటే పరీక్షల ఆన్సర్లు రావు, పెన్ను తీసుకెళ్తే రావు. చాలామంది వారి ఆశను తీర్చే ప్రక్రియలో ఇలా ఆశపడతా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, నా ఉద్దేశం ఏంటండి అంటే, నేను ఎలాగైనా సరే క్రీస్తు నా కొరకు పొందిన శ్రమల్లో కొంచెమైనా పడాల్సిందే. తర్వాత మాట నా విశ్వాసం అనే మాట. ఆయన అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చాలామంది ఆశపడేది దేవుని కోసం ఇలా బతికితే ఆశీర్వదిస్తారు అనుకుంటారు కదా. ఈయన ఆశపడతా ఉంది చావు కోసమే, కానీ బతకాలని కూడా ఆశ ఉంది. ఎందుకు తెలుసా అండి? తిమోతిని బలపరిచే ప్రక్రియలో, సంఘానికి మేలు చేసే కృపలో, అవసరతలో నేను నిలబడాల్సిందని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. తర్వాత నా దీర్ఘశాంతం అనే మాట. పౌలు గారు కొన్నంత కోపం ఇంకెవరికి లేదు. పౌలు గారికి అంత కోపం, ఆయనకి ఎంత కోపం చెప్పండి? పౌలన్న ఆ ఊరోళ్ళు ప్రార్థన చేసుకున్నారు, రే లాక్కురండి రాళ్ళని అన్న, ఆడవాళ్ళు అన్నాడు జుట్టుపడి ఇడ్చుకురండి దాన్ని. అదే ఆయన బిగినింగ్. తర్వాత ఏమన్నా చెప్పండి? అయ్యిలారా నేనేమన్నా చేయాలా మీకోసం అన్నప్పుడు దీర్ఘశాంతం అంటే కొట్టలేక కాదు తిమోతి, నా కోపం ఉంది, కానీ ప్రభువుని బట్టి సమస్తాన్ని దాచుకుంటా ఉన్నాను. తర్వాత మాట నా ఓర్పు, నా ప్రేమ అనే మాట. ఈ 7 విషయాల్లో మాదిరిని పౌలు గారు తిమోతి గారు చూపించారు కాబట్టి తిమోతి గారు అదే సంఘంలో పరిచర్య చేశారు, నిలబడ్డాడు. కాబట్టి మొట్టమొదటగా నేను ఈ భూమి మీద క్రీస్తు ప్రభువాన్ని అంగీకరించిన తర్వాత కాపాడుకోవాల్సిన 7 విషయాలు. ఈ 7 విషయాల్లో ఏ ఒక్కదానిలో నేను మాదిరి లేకపోయినా నష్టపరచబోతా ఉంది. ఎవరిని తెలుసా అండి? తనను విశ్వసింపబోవారిని ఆపేస్తున్నాను. నేను గనక సహనాన్ని కోల్పోతే, నేను గనక ఓర్పు చూపించకపోతే, నా ప్రేమ పొల్యూట్ అయిపోతే లాస్ అయ్యేది నెక్స్ట్ జనరేషన్. కాబట్టి ఎంత భయం ఉండాలా? అర్థమవుతుంది కదండి. ఇప్పుడు నేను నష్టపోతే ఓకే, కానీ నష్టపోయేది ఎవరు చెప్పండి? నెక్స్ట్ జనరేషన్ కదా. ఆ జనరేషన్ని నష్టపరిచే హక్కు మనకు లేదు. వాళ్ళ ముందు నిలబడాలంటే ఎంత ధైర్యం, ఎంత ఓర్పు కలిగి ఉండాలో. తిమోతి నిలబడాల్సిందే. ఎందుకో తెలుసా? ఇప్పుడు చదువుతారు చూడండి, కొంచెం కిందకు వద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలోనే ఆ సంఘంలో ఎవరున్నారు చెప్తాడు. 11వ వచనం, నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:11, ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదోషకులకును, పితృహంతకులు, మాతృహంతకులు, నరహంతకులు, వ్యభిచారులు, పురుష సంయోగులు, ముష్కరులు, మనుష్య చోరులు, అబద్ధికులు, అప్రమాణికులు, హితబోధకు విరోధి అయినవాడు మరి ఎవడైనాను ఉండినడలా అట్టివానికి నియమింపబడినమాట. ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారమ్మ అక్కడ? ఆల్మోస్ట్ 17 or 18 టైప్స్ ఉన్నారు అక్కడ. ఇలాంటి వాళ్ళ మంది నిలబడి ప్రకటించాలి. ఎంత కష్టంగా ఉంటుంది.
అమ్మని చంపేవాడు, నాన్నని చంపేవాడు, మనుషులను చంపేవాడు వాళ్ళందరూ నిలబడితే వాక్యం ఎలా చెప్పాలా? ఆల్రెడీ నవనస్తుడు, కొంచెం సిగ్గు ఉంటుంది ఆయనకి, కొంచెం పిరికోడు, కొంచెం బలహీనుడు, నిలబడి చెప్పడానికి ధైర్యం చేయలేకపోతాడు. పౌలన్నా నేను ఉండాల్సిందే. ధర్మశాస్త్రం వారికి అన్నప్పుడు సువార్త నశించే వారికి ప్రకటించాల్సిందే అన్నప్పుడు బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైన యవనస్తులారా, దేవుడు మన నుంచి ఆశపడతా ఉంది, మీరు సక్రమంగా లేకపోతే, నేను సక్రమంగా లేకపోతే దేవుని సువార్త అందని వారు ఇంకెంత నష్టపోతారు? ఎరిగిన మనమే నష్టపోతే ఎరగిన వాళ్ళకి ఎంత నష్టం ఉంటుంది. కాబట్టి తిమోతి, నువ్వు ఎఫెసులో ఉండాలి, మాదిరిగా జీవించాలి. ఇది మొదటి మాట. సో 2 మాట దగ్గరికి వచ్చేద్దాం, ఇంకా టైం అవుతుంది కదా. 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేద్దాం. 2వ అధ్యాయం ఆయన ఏమంటాడండి అంటే 4వ వచనం మనంతా తెలుసు కదా. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలనని ఇచ్చేస్తా ఉన్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అన్నరుడు. 2వ మాట ఆయన అంటా ఉన్నాడు మధ్యవర్తిత్వం అనే మాట. తిమోతి, నువ్వు కాదు మీడియేట్ చేయాల్సింది, దేవుడు ఉన్నాడు. సో మధ్యవర్తిత్వం చేసేవాడు దేవుడే. మనం తీర్చాల్సింది ఆయన ఆశని. దేవుడు ఏం ఆశపడతాను చెప్పండి? మనుషులందరూ కూడా ఏం చేయాలంట? రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారు ఉండాలి. ఇష్టపడుతున్నాడు. ఆయన ఆశను తీర్చాల్సిందే. మధ్యవర్తిత్వం చేసేవాడు దేవుడు. కాబట్టి 2వ విషయం చెప్తున్నాడు, తిమోతి మాదిరిగా బతకాలి, మధ్యవర్తిత్వం దేవుడు చేసేదానికి అవకాశం ఇవ్వాలి. ఇది 2వ మాట. సో 3వ మాట దగ్గరికి వచ్చేద్దాం. 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందామా? నిరాక్షేపముగా దైవభక్తిని గుర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, ఆరోహణుడై లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడైనమాట. సువార్త ఏంటో చెప్పేశాడు ఆయన. ఒక చిన్న వచనంలో సువార్త మొత్తం చెప్పేశాడు ఆయన. పుట్టడం, బతకడం, చనిపోవడం, తిరిగి లేవడం మొత్తం చెప్పేశాడు ఆయన. ఇది నువ్వు చెప్పాల్సిన కంటెంట్. ఇది ఈ కంటెంట్కి భిన్నంగా మాట్లాడొద్దు అనే మాట. ఈ మాటలో పౌలు గారి మనసు ఏంటో తెలుసా అండి? నశించిపోతున్న వారికి మధ్యవర్తిని ప్రకటించే ప్రక్రియలో సువార్తని మిస్ కాకండి అనే మాట. ఆ తర్వాత అంటున్నాడు మాన్యత కలిగి లేదా మార్గాన్ని స్పష్టంగా బోధించాలి తిమోతి అనే మాట. మళ్ళీ చెప్తా ఉన్నాను. మొదటిది మాదిరి గురించి చెప్పాడు, 2వది మధ్యవర్తి గురించి మాట్లాడాడు, 3వది సరి అయిన మార్గాన్ని ఎలా బోధించాలో చెప్తా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇది పెద్ద అయిన తిమోతి, పౌలు గారు చిన్నవాడైన తిమోతిని హెచ్చరిస్తూ రాసేటువంటి మాటలు ఇవి. వీటిని కాపరి పత్రికలు అని చెప్పంటారు. తర్వాత మార్చ దగ్గరికి వచ్చేద్దాం. మార్గం గురించి చెప్పాడు. ఆ తర్వాత 4వ అధ్యాయంలో 8వ వచనం చదువుదాం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అన్ని విషయములలో ప్రయోజనకరమగునమాట. చాలామంది యవనస్తులు అనుకుంటా ఉన్నారు, ఎక్సర్సైజ్ చేసేది యవనస్తులా వృద్ధులా? యవనస్తులు, వృద్ధులు కూడా అవసరమేగా. అలాగన్నాడైనా దైవభక్తి ఎప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలో అన్నమాట. పరలోకం వెళ్ళాలంటే బాడీ బిల్డింగ్ అవసరం లేదు. అలా అని చెప్పి కూర్చోమని కాదు నా ఉద్దేశం. ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తే సచ్చేదాకే, కానీ భక్తిని ఎక్సర్సైజ్ చేస్తే ఇప్పుడు పరలోకంలో కనపడుతూ ఉంటుంది. చాలామంది యవనస్తులు ఏది వదిలిపెట్టాలో దాని మీద మనసు పెడతారు, ఏది తీసుకెళ్ళాలో దాని మీద మనసు పెట్టలేరు. అందుకని చాలామంది అంటారు ఇంట్లో టైం స్పెండ్ చేయరు, బయట పాస్ చేస్తూ ఉంటారు. ఇంట్లో స్పెండ్ చేస్తే రిలేషన్స్ బిల్డ్ అవుతాయి, బయట పాస్ చేస్తే రిలేషన్స్ బ్రేక్ అవుతాయి. అర్థమవుతుందా? చాలామంది యవనస్తులు 12 o'clockకి ఫోన్ మాడుతుంటారు రోడ్డు మీద. ఏం అవసరం వాడికి? ఇంట్లో కూర్చుంటే ఆరోగ్యం ఉంటుంది, అమ్మతో మాడితే సంతోషం ఉంటుంది కదా, అది ఉండదు వాళ్ళకి. జాగ్రత్త. బైబిల్ చెప్తా ఉంది దైవభక్తి అనేది చేతగాని వాడు చేసే పని కాదు, అందరూ చేయాల్సిన పని అది. తిమోతి, దైవభక్తి లాభసాధకమైంది ఎలాగో తెలుసా? ఎప్పటి జీవం విషయంలో క్రమశిక్షణ కలిగి జీవిస్తాం, ఈ లోకాన్ని ఎప్పుడు విడిచిపెట్టినా నిత్యత్వం కనబడతాం అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఎప్పటి జీవం కోసమే ఆలోచించేవాడు నిత్యత్వాన్ని కోల్పోతాడు, నిత్యత్వంలో స్పృహ కలిగిన వాడు ఇప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటాడు. సో మన జీవితాన్ని కట్టుకోవాలనుకున్నప్పుడు పరలోకం మీద స్పృహ ఉంటే భూలోకంలో క్రమంగా బతుకుతాం, భూలోకంలో క్రమంగా లేకపోతే పరలోకాన్ని కూడా కోల్పోతాం. జాగ్రత్త అన్నమాట. ఈ మాట మనం వింటా ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పండి, భక్తి అంటే మనం గతంలో మాట్లాడుకున్నాం కదా, మనం ఎవరిని సేవిస్తున్నామో ఆయన వలె బ్రతకడానికి చేసే ప్రయత్నాన్ని భక్తి అని చెప్పంటారు. నా దేవుడు ఎవరో అలా బతకాలి నేను.
ఆయన మాట ఇస్తే తప్పనివాడు, అబద్ధమాడనివాడు, క్షమించేవాడు, ప్రేమించేవాడు, సహించేవాడు, పక్షపాతం లేనివాడు, పరిశుద్ధుడు. ఇలాంటి దేవుడిని నేను సేవిస్తూ ఉంటే అలా బ్రతకకపోతే అది భక్తి కాదు, అది భక్తి కాదు. దేవుని వాక్య ప్రమాణాలకు భిన్నంగా మనం జీవించే జీవితం భక్తికి ఆనవాలు కాదు. అందుకని అంటా ఉన్నాడు దైవ భక్తి శ్రేష్టమైనది తిమోతి అని చెప్తా ఉన్నాడు. ఇది 4వ విషయం. 5వ విషయం దగ్గరికి వచ్చేయండి. 5వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినడలా వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును అన్నమాట. ఈ దినాల్లో యవనస్తులు ఎలా ఉన్నారో చిన్న సంఘటన మీకు చెప్తాను. నేను 2011 వరకు ఒక కాలేజీలో లెక్చరర్ పనిచేసేవాడిని. అక్కడ చదువుకున్న ఒక విద్యార్థి హైదరాబాద్లో జాబ్ చేసుకుంటున్నాడు. వాడు ఒకరోజు ఫోన్ చేసి అన్నాడు, సార్ మా అన్నయ్యని చంపేస్తాను సార్ అన్నాడు. ఎందుకురా అన్నాను. వాడు అన్నమాట, సార్ మా అన్నయ్య బాగా తాగొచ్చి మా అమ్మని పక్కలో పడుకోమంటున్నాడు సార్. మా అమ్మ తాళం వేసుకొని నాకు ఫోన్ చేసింది సార్. నేను వెళ్ళడానికి చాలా టైం పడుతుంది సార్, ఏం చేయమంటారు వాడిని? కొడుకే నమ్ముతారు ఈ విషయాన్ని. నాకే ఫోన్ చేశాడు, నాతోనే మాట్లాడాడు. ఇలా మనం వింటా ఉన్నప్పుడు లోకం ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతుంది మాట. ఇంకొక మాట చెప్తాను. ఏటికొప్పాక అనే ఊరిలో 2 రోజుల క్రితం, ఏటికొప్పాక అనకాపల్లి దగ్గర 2 రోజుల క్రితం అమ్మ సెల్లో పోర్నోగ్రఫీ వీడియోస్ చూసి 8వ తరగతి అబ్బాయి 5 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేశాడు. ఎలా చేసేవాడంటే అన్నాడు, మా అమ్మ సెల్లో చూశాను సార్ సినిమా, అందుకే చేయాలనిపించింది చేశా. 8వ తరగతి అబ్బాయి 5వ తరగతి 5 సంవత్సరాల అమ్మాయిని పాడు చేశాడు. కారణం ఏమో చెప్పండి? అమ్మ సెల్లో వీడియోలు చూసి. ఇప్పుడు చెప్పండి, తప్పు అమ్మదా, చేసిన వాడిదా, అమాయకంగా ఉన్న పాపదా? ఇది సమాజం. బైబిల్ అంటా ఉంది తన స్వకీయులను అనే మాట. తన స్వకీయులను అన్నప్పుడు పెద్దలంగా మేము పిల్లలైన మీ పట్ల జాగ్రత్తగా ఉండాలి, పిల్లలైన మీరు పెద్దలైన మాతో సక్రమంగా ఉండాలి, అందరం కలిసి దేవుని సేవించాలి. అలా ఒక ఇంటి వారు సమిష్టిగా ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే సమాజం బాగుంటుంది. అప్పుడు మనం భారం కలిగి జీవిస్తూ ఉంటాం. బైబిల్ అంటా ఉంది తన స్వకీయులను అనే మాట. ఇక్కడ కూర్చున్న మీ అందరూ కూడా మన అడ్డాలపాలు మన అందరికి బంధువులు ఉంటారు. మన బంధువుల విషయంలో మాకు అక్కర్లేదు అనుకోకూడదు, వారి కోసం ప్రయాసపడాలా. బైబిల్ అంటా ఉంది తన స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినట్లా వాడు ఎవడంట? విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కంటే చెడ్డవాడంట. అవిశ్వాసి చెడ్డవాడే, దీడంటే చెడ్డవాడు చెప్పండి. అలా బతకూడదు. తిమోతి జాగ్రత్త, ఇంటి వారి మీద మనసు పెట్టు అనే మాట. చివరిగా 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేద్దాం. 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేయండి. 6వ వచనం చదువుదాం. 6:6 సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధకమైనది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు కాబట్టి ఏమీ తీసుకొని పోమనే మాట. ఇక్కడ ఏమనుకున్నామండి అంటే 5వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్తానంటే, మర్చిపోకండి దేవుడు ఏది మనకి బాధ్యతగా అప్పగించాడో దాన్ని కొనసాగించండి అన్నమాట. దేవుడు మన మీద పెట్టిన బాధ్యతని జాగ్రత్తగా విస్మరించకుండా కొనసాగించాలి. అది నేర్చుకో తిమోతి అని చెప్పాడు. చివరిగా ఆయన ఏమని తెలుసా అండి? మేలు చేయటం మర్చిపోదు తిమోతి. చదవండి 6వ అధ్యాయం 18వ వచ్చి చదవండి, లేదా 17-18 చదవండి అమ్మా. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికించుటను ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయువారు సత్క్రియలైన అను ధనము గలవారును ఔదార్యం గలవారు తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారు ఉండవాలని వారికి ఆజ్ఞాపించు తిమోతి. సో మేలు చేయండి అన్నమాట. 6 విషయాల్ని 6 అధ్యాయాల్లో మనం పైకి పిక్ చేసుకుంటే, గ్లీన్ చేసుకుంటే ఆ 6 విషయాలు మన జీవితానికి సోపానంలా మారుతాయి. ఒకటి చెప్పండి, మాదిరిగా బతకాలి. 2వది మధ్యవర్తిని ఆశ్రయించాలి, మార్గాన్ని తెలియపరచాలి. 5వది 4వది ఏమనుకున్నాం అమ్మా? 4వది మాన్యత కలిగి జీవించాలి, అంటే గౌరవప్రదంగా జీవించాలి. 5వది మర్చిపోకూడదు. 6వది మేలు చేయాలి. ఈ 6 విషయాల్ని సోపానాలుగా పెట్టుకున్నప్పుడు మన ఆత్మీయ జీవితం దేవుని నామ మహిమార్థమై ఇక్కడ జీవించగలుగుతాం. ఈ లోకాన్ని ఎప్పుడు విడిచిపెట్టినా మన జ్ఞాపకాలు అలా మిగిలిపోతూ ఉంటాయి. జాగ్రత్త,
ఈ లక్షణాలు కలిగి జీవించారు కాబట్టే కొందరు మిషనరీస్ అన్నాం, కొంతమంది దైవ సేవకులు అని చెప్పన్నాం. వారు చూపించిన మాదిరి అనేక మందికి ఆదర్శవంతంగా తయారవుతూ ఉంది. ఈ దినాన్న పెద్ద అయిన పౌలు గారు యవనస్తుడైన తిమోతితో మాట్లాడుతూ, తిమోతి, నేను జైలు గోడల మధ్య ఉన్నా, నా జీవితం ముగిసిపోబోతా ఉంది, నాకు పెద్ద భయం లేదు, కానీ రాబోయే నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన 6 విషయాల్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. మళ్ళీ చెప్తారు ఒకసారి, చివరి నుంచి చెప్పండి. 1, మేలు చేయటం మర్చిపోవద్దు తిమోతి. 5 చెప్పండి, 5 చెప్పండి అమ్మా. 5 ఏమనుకున్నాం? మర్చిపోవద్దు నీ ఇంటి వాళ్ళని. 4 ఏమనుకున్నాం? మాన్యత కలిగి బతకండి. 3 ఏమనుకున్నాం? మార్గాన్ని సక్రమంగా బోధించండి. 2 ఏమనుకున్నాం? మధ్యవర్తిని ఆశ్రయించండి. 1 మాదిరి కలిగి జీవించండి. ఈ 6 విషయాలు మన మనసుల్లో అనునిత్యం మెదులాడుతూ ఉన్నాయనుకోండి, ఎక్కడికి వెళ్ళినా సెటరేట్ అయిపోతాం. ఒకవేళ బయటకు వచ్చాను, నేను కనుక మధ్యవర్తిని మర్చిపోతే నేను ఇమీడియట్ చేయటం మొదలు పెడతా. అప్పుడు అంటాడు మా బైబిల్ ఏమంటే చెప్పండి, మధ్యవర్తి ఉన్నాడు జాగ్రత్త అనే మాట. ఒకవేళ మాదిరి కోల్పోయాను అనుకోండి, మొదటి వాక్యం మాట చెప్పండి, నీ ప్రవర్తన జాగ్రత్త, బోధ జాగ్రత్త. 7 విషయాలు గుర్తు చేస్తూ ఉంటాయి. ఎంత చక్కగా మనల్ని గైడ్ చేస్తాయి 7 విషయాలు. ఈ 6 విషయాలు మనసులో పెట్టుకొని అనుదినం మన విశ్వాసయాత్ర కొనసాగించుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు మన జీవితం రాబోయే తరానికి మాదిరిగా మాత్రమే కాదు, మన మీదే ఆశ పెట్టుకున్న ప్రభు ఎంత సంతోషపడతాడో. మన జీవితం యొక్క అత్యంత అవసరం తెలుసా అండి? నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభువుని ఒక్క క్షణమైన సంతోషపరచాలి. ఇది మన జీవిత గమ్యమై ఉండాలి. ఎవరు తమ జీవితంలో ప్రభువుని సంతోషపెడతారో వారి జీవితాల్లో ఏ మేలు చేయక మానడు. అటువంటి కృప దేవుడు దయచేయను గాక. తల వంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయాన ప్రభా, అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారితో మాట్లాడుతూ ఆ వ్యక్తిని బలపరుస్తూ రాసిన పత్రికలో 6 విషయాల్ని మా గమనంలోకి తీసుకుని వచ్చారు. దేవా, ఈ భూమిలో మేము మాదిరిగా బ్రతకాలని, దేవా మధ్యవర్తి అని మిమ్మల్ని ఆశ్రయించాలి, మీ ఇష్టాన్ని నెరవేర్చాలని, మార్గాన్ని సక్రమంగా బోధించాలని, మాన్యత కలిగి జీవించాలని, దేవా మేలు చేయాలని చెప్పి, దేవా అలాగే మా ఇంటి వారిని సంరక్షించాలని చెప్పి ఆశపడతా ఉన్నారు. అటు రీతిగా ప్రభా మా జీవితాలు కట్టబడటానికి సహాయం చేయండి. యవ్వన కాలంలో ప్రభు అసత్య బోధల వైపు ఆకర్షించబడక సత్యాన్ని సత్యంగా స్వీకరించే హృదయం మాకు దయచేయండి. దేవా, కనీ పెంచిన అమ్మానాన్ని ప్రేమించి వారి మాటకు లోబడుతూ దేవుని వాక్యానికి అప్పగించుకుంటూ మా జీవితాల్ని సక్రమమైన మార్గం నడిపించుకోవడానికి సహాయం చేయండి. ఇటు రీతిగా ప్రభా రాబోయే తరానికి మిమ్మల్ని పరిచయం చేసే గొప్ప భాగ్యాన్ని మా యవ్వన బిడ్డలకు దయచేయమని మాకు దయచేయమని వేడుకుంటూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.